మరి ప్రార్థన చేసిన దేవుడిని నేను అభినందిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి ఆత్మీయ సంగతులు ఈ దినాన మనకు అవసరమైన ఆయన దేవుడు తెలియచేస్తున్నాడు. అందుచేత దీన్ని నేను కొంతకాలంగా చదువుతూ ఉన్నాను, మరి ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తూ ఉన్నాను. ఆత్మ సంబంధమైనటువంటి అనేక విషయాలు, సత్యాలు ఇందులో నుంచి దేవుడు మనతో మాట్లాడినాయి. అట్లా నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. దయా మేడం, కృపా కనికరం కలిగిన గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభు తండ్రి. మరి ఈ యొక్క వాక్యంలో తండ్రి ఉన్నటువంటి ఇర్మియా 5వ అధ్యాయంలో ఉన్న ఆత్మీయ సంగతులు మీ బిడ్డలకు నాయన నేను తెలియచేయాలని మీ ఆత్మ సహాయం అడుగుతూ ఉన్నాను తండ్రి. నీవు నీ దీన బిడ్డనైనా నన్ను కనికరించి నాలో నీ ఉండి నీ ఆత్మ ద్వారా నాకు తెలియని ఆత్మీయ సంగతులు నాలో ఉంచి ప్రభా నీ బిడ్డలకు వాక్య సత్యాన్ని వివరించడానికి శక్తిని దయచేయమని అడుగుతున్నాను. శిలువ చాటు నన్ను మరుగుపరచు ప్రభా. అపవిత్రమైన నా నోటిని నాలుగును ముట్టి నాయన పరిశుద్ధమైన నీ వాక్కులు నేను పలుకుటకు శక్తిని జ్ఞానమును దయచేయము. ఆత్మీయంగా మీ బిడ్డలు పట్టము ఆయన పునరుజ్జీవింప చేయము. దేవాలయం బలపరిస్తే యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ ప్రత్యేకమైన తరుణం దేవుడు మనకిచ్చి ఉన్నారు. ఎంతోమంది సంఘంలో మరి దేవుని యొద్దకు వెళ్ళలేకపోతున్నారు. సంఘాలు ఎన్నో ఉన్నాయి, వెళ్ళినా పాటలు పాడుతున్నారు. ఏదో ఆచారం మన దేవునికి పోటీలు పడి ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు డబ్బులు. మరి ఎందుకంటే కొంతమంది బంగారం కూడా ఇస్తున్నారని తెలిసింది బాగా ఈ మధ్య. ఇంకా వెండి బంగారాలు ఇంకా రకరకాల పోటీలు పడి కొంతమంది ఇల్లు రాసిస్తున్నారంట దేవునికి. ఆమె తప్ప అదే. కానీ అన్నిటికంటే ఎక్కువ కావాల్సిన దేవునికి ఏంటంటే మన హృదయపూర్వకమైన భక్తి ఆయనకు కావాలన్నమాట. సరే, ఉదయకాల సమయంలో పిల్లలు దయచేసి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయాన్ని మీరందరూ తెరవాలని నేను కోరుతూ ఉండగా మరొకసారి మరి దేవుడు కొంచెం ముందుకు వచ్చి 5వ అధ్యాయం ఇర్మియా 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో మొదటి 10 వచనాల వరకు చదవడానికి గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించు నమ్మకముగా నుండా యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణం చేయుదు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టిదివి గాని వారికి దుఃఖము కలుగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనవ్వకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు. మళ్ళుటకు సమ్మతింపరు. నేను ఇట్లా అనుకుంటుని వీరు ఎన్నికలేని వారై నుండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఉందురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెప్పుకున్న వారుగాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులై కనుక అరణ్యములో నుండి వచ్చిన సింహము వారిని చంపును. అడవి తోడేలు వారిని నాశనము చేయును. చిరుత పులి వారి పట్టణముల యొద్ద పొంచియుండును. వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చేర్చబడును. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేయదు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయించు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును. బాగుగా బలిసిన
గుర్రము వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా? అట్టి జనం మీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు. దాని ప్రకారము లెక్కి నాశనము చేయుడి, అయినను నిశ్వేషముగా నాశనము చేయకుడి. దాని శాఖలను కొట్టివేయుడి. దేవుడి వాక్యం గురించినారు. అవి యెహోవావి కావు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు వినున్నటువంటి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో ప్రవక్త అయిన ఇర్మియా యవనస్తుడుగా ఉన్నాడు. చాలా చిన్న ప్రాయంలో ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ఈ ఇశ్రాయేలీయులు యూదా వారు మరి ఈ చరిత్రలో కొంచెం మనం వెనక్కిపోయి చూసినట్లయితే ఇది ఎటువంటి కాలంలో ఇది వ్రాయబడి ఉన్నదంటే యోషియా, యెహోషువ, యెహోయాకీము, సిద్కియా అనే 5 యూదా చివరి రాజుల కాలంలో ఇర్మియా ప్రవచన సేవను చేశాడు. ప్రవచనం చేసే ప్రవక్తగా దేవుని చేత నియమింపబడ్డాడు. ఈ ఇర్మియా తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఇర్మియాను తన యొక్క ప్రవక్తగా ఉండటం కొరకై దేవుడు ఆయన్ని సిద్ధపరిచాడు. ఇందులో ఇర్మియా గ్రంథములో ముఖ్యమైనటువంటి అంశము, ఈ గ్రంథం అంతట్లో కూడా దేవునికి వ్యతిరేకముగా జీవించిన దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారు, యూదా వారు, దేవుని యొక్క వాగ్దాన నిబంధన కలిగినటువంటి ప్రజలు అన్య దేవతల యొక్క ఆకర్షణకు లోనై నానా విధములైనటువంటి విగ్రహములను ప్రజలకు నమస్కారం చేసి వాటిని పూజించి దైవమైనటువంటి దుష్క్రియలకు దేవుడు దేనికైతే విరోధిగా ఉన్నాడో అట్టి దేవుని విరోధమైనటువంటి కార్యములన్నింటిలో వారు పాల్గొని ఉన్నటువంటి వారు. ఆ విధంగా దేవుని శిక్షకు గురి అయిన వారు తిరిగి రమ్మని వారిని దేవుడు ఆహ్వానిస్తూ, తమ దుర్మార్గమును విడిచి తిరిగి రమ్మని దేవుడు ఆహ్వానిస్తున్నటువంటి విషయాన్ని, చివరి అవకాశాన్ని దేవుడు వారికి ఇస్తున్న విషయాన్ని మనం ఇర్మియా గ్రంథంలో చూస్తున్నాం. మొదట్లో దేవుడు రాగి పలకల మీద తన యొక్క ఆజ్ఞలను రాసి ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారిని, తన ప్రజలైన యూదా వారిని, అంటే విభజింపబడిన దేవుని ప్రజల యొక్క రాజ్యమును తిరిగి ఆయన వారికి, మీ హృదయములలో నా యొక్క ధర్మశాస్త్రమును రాస్తాను, నా యొక్క నిబంధన మీతో నేను చేస్తాను, అది నిత్య నిబంధన అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. దీని నేపథ్యం ఏంటంటే, ఈ దేవుని ద్వారా లేపబడినటువంటి, దేవుని శక్తితో నింపబడినటువంటి, సేవకు పిలువబడినటువంటి యవనస్తుడైన ఇర్మియా విషయం ఇది. ఆయన ప్రవక్తగా ఉన్నాడు. దేవుని ఆసక్తి ఏమిటంటే, సామర్థ్యం లేనటువంటి వారిని, ఎవరైతే మనుషుల చేత తృణీకరింపబడతారో, ఎవరైతే అనేకుల చేత అపహాస్యానికి గురి చేయబడతారో అలాంటి వారిని తన యొక్క ఉద్దేశం కొరకై దేవుడు తన పని కొరకై వారిని లేవనెత్తి నిష్ప్రయోజకులైన వారిని ప్రయోజకులుగా చేయటం, మరి ఆ విధంగా ధైర్యం లేని వారికి ధైర్యమును ఇవ్వటం, మాట్లాడటానికి శక్తి లేని వారికి మాట్లాడే ధన్యతను, గొప్ప ఆ శక్తిని ఆయన అనుగ్రహించడం, అది దేవుని యొక్క విధానముగా ఉంటుంది. కనుక ఇట్లాంటి పరిస్థితులలో ఈ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారిని శిక్షించడానికి దేవుడు మరి వారిని ఎంత చెప్పినా వినని పరిస్థితులలో విధి లేక వారిని తన యొక్క ఉగ్రతకు గురి చేయడానికి, పరిమితంగా వారిని శిక్షించడానికి, తాను చేసిన నిబంధన మాత్రం నెరవేర్చబడకుండా ఆటంకం ఎంత మాత్రం లేకుండానే వారిని శిక్షించే విధానాన్ని దేవుడు ఇందులో మనం చూపిస్తున్నాడు. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయండి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యెడల నేను దానిని క్షమించను. యెరూషలేమును గురించి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏ పట్టణమైతే దేవుని మరి
ప్రతిష్ఠితమైన మందిరము ఏ పట్టణంలో నిర్మించబడి ఎత్తైన కొండపై సీయోను కొండపై నిర్మించబడి ఉన్నదో యెహోవా మందిరము, సొలొమోను చేత నిర్మింపబడినటువంటి మందిరము, ఆశ్చర్యకరమైన నిర్మాణ శైలి కలిగినటువంటి ఆ మందిరము, దేవుని యొక్క మహిమ ప్రభావమును దిగివచ్చిన ఆ మందిరము ఏ స్థలంలో ఉన్నదో ప్రతి యూదునికి, ప్రతి హెబ్రీయునికి, ప్రతి ఇశ్రాయేలీయునికి మరి దేవుని యొక్క మందిరం యొక్క ప్రాధాన్యత తెలుసు. వారు ప్రతి సంవత్సరం అక్కడికి వచ్చి తమ పాప పరిహారార్థమై బలులు అర్పించే విధానము అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఆ మందిరం ఉన్నటువంటి యెరూషలేముకు దేవుడు శిక్ష విధించనై ఉన్నాడు. భయంకరమైన పరిస్థితులారా అక్కడ నెలకొని ఉన్న దుస్థితి చాలా భయంకరమైనది. దేవుడు అంటూ ఉన్నాడు 5వ అధ్యాయంలో, అది 4వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 26వ వచనం చూడండి. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను. హల్లెలూయా. పరిస్థితి ఎలా ఉన్నది? 22వ వచనం 4:22, నా జనులు అవివేకులు, దేవుని ప్రజలని చెప్పుకునేవారు ఎంత మాత్రం తెలివితేటలు లేనివారుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. వారు మూఢులైన పిల్లలు, మూఢత్వం ఎక్కువ వారిలో, ఎంత చెప్పినా వినని పొగరుపోతుతనము ఎక్కువ, వారికి జ్ఞానం లేని మొండితనం ఎక్కువ, వారికి తెలివి లేదు. కీడు చేయటకు వారికి తెలియదు కానీ మేలు చేయటకు వారికి బుద్ధి చాలదు అని అక్కడ మరి రాయబడింది 22వ వచనంలో. అందుకనే ఆయన అంటున్నాడు 27వ వచనంలో, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ దేశమంతయు పాడవును కానీ నిశ్శేషముగా దాని నాశనము చేయను అన్నాడు. అక్కడ దేవుని కృప ఏమిటో పూర్తిగా బొత్తిగా నాశనం చేయను. కొంత నాశనం చేసేవాడు వాస్తవమే. నా కోపము, నేను నీతిని ప్రేమించే దేవుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, కానీ అక్కడ బొత్తిగా ప్రజలని నాశనం చేయను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొని ఉన్నదంటే 5వ అధ్యాయం 1వ వచనంలో, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తచ్చు. బాగా నడిచే టైం లేదండి. టైం లేని ఏం చేస్తారు? ఇప్పుడు బస్ దగ్గరకు వచ్చి తీరు స్టైల్గా ఎక్కుతారా? వెళ్ళిపోతుందని చెప్పేసి హడావడిగా అనమాట కాలు దారి మీద నిలబడతారు, ఏదో ఒకటి పట్టుకొని వెళుతూ ఉంటారు. యెరూషలేము వీధుల్లో కూడా సమయం లేదు, అత్యవసర పరిస్థితి అక్కడ ప్రకటించబడి అటు ఇటు పొరుగెత్తు చూచి తెలుసుకోండి. దాని రాజవీధులలో విచారణ చేయడం, న్యాయం చదవండి అందరూ ఒకసారి. న్యాయము జరిగించుచు, అందరూ గట్టిగా చెప్పండి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యెడల నేను దాని క్షమించును. యెరూషలేమును నాశనం చేస్తానంటున్నాడు దేవుడు. యెరూషలేము అంటే పట్టణాన్ని నాశనం చేసింది ఎందుకు చేస్తాడు? పట్టణంలో ఉన్న ప్రజలను బట్టి. యెరూషలేమా నీకు శ్రమ అని అక్కడ రాయబడింది అనుకోండి. యెరూషలేము అంటే ఏంటి? యెరూషలేములో ఉన్న ప్రజలు, యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలు. దేశం అంటే ఏంటి? మధ్య కాదు, దేశం అంటే మనుషులు. ఇండియా అంటే ఏంటి? హిమాలయ పర్వతాలు, తూర్పున హిమాలయ పర్వతాలు, దక్షిణ హిందూ మహాసముద్రము, ఉత్తరమున బంగాళాఖాతము, ఈ వీటి ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి దాన్ని దేశం అని అంటారా? అది కాదు, అది దేశ భౌగోళిక పరిస్థితులు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను గురించి భారతదేశం అని చెప్తున్నాం. అలాగే యెరూషలేములో నివాసం ఉంటున్న ప్రజలను గురించి, ఆ ప్రజలు భక్తిహీనులైపోయారు. ఆ ప్రజలకు దేవుని యెడల భయం లేని వారయ్యారు. ఆ ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని ధిక్కరించారు. ఆ ప్రజలు దేవునికి
లోబడనొల్లని ప్రజలుగా ఉంటున్నారు, భక్తిహీనులుగా ఉంటున్నారు. ఒక్కడైనా నమ్మకముగా న్యాయం జరిగించు, నమ్మకముగా ఉండడానికి ప్రయత్నించే ఒకడు మీ మధ్యలో ఉన్నట్లయితే ఆ పట్టణాన్ని నేను కాపాడుతానంటున్నాడు, క్షమిస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయం జరిగించేవాడు కాదు, దేవునికి న్యాయం జరిగించే ప్రజలు కావాలి. దేవుని సత్యమును అనుసరించి నడుచుకునే ప్రజలు కావాలి. దేవుని వాక్యమును ధ్యానించే ప్రజలు కావాలి. దేవుని ఉనికిని కూర్చి, ఆయన ఉద్దేశమును కూర్చి, ఆయన ప్రణాళికను కూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన ప్రజలు కావాలి. ఒక్కడు న్యాయం జరిగించుతూ నమ్మకంగా ప్రయత్నించుతున్న ఒక్కడు మీకు కనబడినట్లయితే నేను దాన్ని క్షమిస్తానని యెరూషలేమును గూర్చి దేవుడు సెలవిస్తున్నాడు. మన ప్రజలను కాపాడటానికి, మన బంధుమిత్రులను కాపాడటానికి, మన కుటుంబాలను కాపాడటానికి మనము వారి తరపు నిలబడినట్లయితే హల్లెలూయా, న్యాయం జరిగించుచు నమ్మకముగా ప్రయత్నించుచున్న ఒక్కడు కనపడితే యెరూషలేము పట్టణాన్ని చెరలోనికి పోకుండా, నాశనం పాలు కాకుండా, అగ్ని పాలు కాకుండా, చెరసాల పాలు కాకుండా తప్పిస్తానని, క్షమిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు, దేవుడైన యెహోవా. అయితే ప్రియులారా, ఇంగ్లీష్లో ఇది ఇలాగో రాయబడినది, ఇఫ్ దేర్ బి ఎనీ that execute a judgment that seeketh the truth, and I will pardon it. I will pardon it. నేను దానిని క్షమించుదును. యెరూషలేము పట్టణంలో ప్రజలు యావత్తు చేసిన, దేవునికి విరోధముగా వారు చేసిన భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన క్రియలను బట్టి వారిని శిక్షింపక, వారిని లయపరచక, వారిని క్షమించదను, ఆ పట్టణంను క్షమిస్తాను, దాన్ని కాపాడుతాను అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. న్యాయంగా నడుచుకున్నట్టు అంటే ఏమిటి? న్యాయంగా నడుచుకున్నట్టు అంటే కనికరం కలిగి ఉంట, చారిటబుల్నెస్ అంటారు ఇంగ్లీష్లో. వాక్ వర్దిలీ బిఫోర్ ద లార్డ్. What does it mean to really execute a judgment? It is being charitable, charitableness. ఒక వ్యక్తి కనికరం కలిగి ఉండుట, న్యాయం జరిగించుట, అన్యాయములకు పాల్పడకుండా ఉండుట అనేది. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో ఆశ్చర్యకరమైన అనేక సత్యాల్ని మనం పరిశుద్ధ లేఖనం నిత్యం చదవటం వల్ల మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ అంటున్నాడు, మీరు తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని వచ్చి తీర్పు తీర్చబడదు. మనం ధర్మంటే నోట్లో నుంచి ఏమంటాం, ఫలానాడు ఇట్లాంటి అట్లాంటి వాడు దుర్మార్గుడు, దుష్మనుగాడు అంటాం కదండి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నది, ప్రభు ఏం సెలవిస్తున్నారు, మీరు తీర్పు తీర్చబడదు, అప్పుడు మిమ్మల్ని వచ్చి కూడా తీర్పు తీర్చబడదు అని ఇక్కడ రాయబడినది. రోమపత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడినది, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తువని తీర్పు తీర్చుకొస్తున్నావు. ఎలా అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములని చేయించున్నావు కావా. మనలో ఎవరు తప్పు లేని వారు లేరండి. ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక చోట తప్పు అనేది మనుషుల వల్ల జరుగుతూ ఉంటుంది. కానీ మనమేదో కేవలం ఏ తప్పు చేయని వారి వల్లే ఎదుటి వారిని పట్టుకొని తప్పుతస్తులని పదే తప్పులు వెతుక్కుంటూ పోతే ఇక తీర్పు తీర్చడం ప్రారంభిస్తే మనమేదో తప్పు లేని వాళ్ళకి లాగా, మనం 1000 పెట్టి చూపిస్తే మన వైపు 4 రేళ్ళు మన్నే 4 గంటలు నువ్వు తప్పుదస్తురాలు అని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన వారు, న్యాయం జరిగించేవారు, నమ్మకంగా ప్రయత్నించేవారు ఎలా ఉంటారంటే వారు తీర్పు తీర్చని వారుగా ఉంటారు. హల్లెలూయా. మరి 14వ అధ్యాయంలో కూడా రోమపత్రికలో రోమ 14:4 వచనం, రోమ 14:4 కూడా
ఇదే సత్యాన్ని మనం చూస్తాం. ఇక్కడేమని రాయబడి ఉన్నది? పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. పరుడు అంటే ఎవరు? దేవుడు. నరుడికి మరొక నరుడు పరుడు కాడు. దేవుడే నరుడికి తీర్పు తీర్చవలసిన వాడు. ఆయన సేవకులు మనము దేవుని చేత తీర్పు తీర్చబడాలి కానీ మనుషుల చేత కాదు. జీవం కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరమని మనం చదువుతాం లేఖనంలో. ఇవన్నీ దేవుని బిడ్డలారా, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడు. అతను నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానిని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. హల్లెలూయా. కనుక మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించేవారమై, పురికొల్పేవారమై, తప్పులు సరిదిద్దేవారమై, వాత్సల్యముతో వ్యవహరించేవారమై ఉండాలి తప్ప వారి తప్పులు పడితే వారికి శిక్ష వేయాలని, కొరత వేయాలని చూస్తే ఇంకా కొట్టుటకు దెబ్బలు ఎన్నని కొడతాం. ఎందుకంటే ప్రతిదినం మనుషులు తప్పు చేస్తూనే ఉంటారు. మానవుని యొక్క నైజం తప్పు చేయడం, కానీ దేవుని యొక్క నైజము మానవుని తప్పును క్షమించడం, మానవునికి కృప చూపడం. అయితే ఈ విధంగా మానవుడు దేవుని ఎదుట దోషభరితుడిగా ఉన్నప్పటికీ 1 కొరింథీ 4:5 ప్రకారంగా 1 కొరింథీ పత్రికలో 4:5 1 కొరింథీ 4:5 ఇలా రాయబడి ఉన్నది. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని వచ్చి తీర్పు తీర్చకుడు అంటున్నాడు ఇక్కడ దేవుని పరిశుద్ధుడు భక్తులైన పౌలు గారు. అపొస్తలులైన పౌలు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి దేవుని చిత్తంలో నరులందరూ తెలుసుకున్నట్టు కొరకై ఈ గ్రంథములో 14 గ్రంథాలు ఆయనే కొత్త నిబంధనలో రాసి ఉన్నాడు. అంటే పౌలు గారు రాస్తున్న ఆత్మ ప్రేరణ బట్టి రాసిన సత్యం ఇది, పరిశుద్ధ లేఖనం ఇది. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి అంటున్నాడు. ఆయన అంధకారం అందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును అని అక్కడ చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి దేవుడే తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడే ప్రతి ఒక్కరికి న్యాయం విధించేవాడుగా ఉంటున్నాడు. దేవుడే వారి వారి కార్యములను బట్టి వారికి ప్రతిఫలము ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుచేత సమయం రాకమునుపు, దేవుడు రాకమునుపు, దేవుని న్యాయపీఠం ఎదుట మనుషులందరూ నిలవక మునిపే మనము తీర్పు తీర్చవలసిన అగత్యము లేదు అని దీనిని బట్టి మనం తెలుసుకుంటున్నాం. అంతేకాదు ప్రియులారా, ఆయన అంటున్నాడు, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించుతున్న ఒక్కడు కనపడినట్లయితే నేను ఆ పట్టణమును క్షమిస్తానంటున్నాడు. పట్టణంలోని ప్రజలందరినీ క్షమిస్తాను అంటున్నాడు. మనలో ఒక్కడు న్యాయంగా నడుచుకుంటే, మనలో ఒక్కడు ఉప్పుగా ఉంటే, రుచికరమైన జీవితము, మరి ఒక వ్యక్తిని ప్రోత్సహించే మాటలు పలికే కనికరం కలిగిన వ్యక్తి ఒక్కడుంటే, ఎక్కడో అరుదుగా ఉంటారు అలాంటి వారు, ఎక్కువ మంది లేరు. దేవుడు వారు నియమించుకుంటే తప్ప వారు ఈ మధురమైన ఈ వాత్సల్యపూరితమైన వాక్కులు వారు తమ నోటి నుంచి పలుకులేదు. పొద్దున లేస్తే పొద్దున లేస్తే ఏముంటుందంట? కపటపు మాటలు, బూతులు, సరస్వక్తులే వస్తాయి మానవులు. నవ్వులాటలు ఎన్నైనా మాట్లాడతారు కదండి, ఎగతాళి మాట. కానీ ఒక వ్యక్తికి జీవమునిచ్చే మాటలు, ఒక వ్యక్తిని ఆలోచన పదును పెట్టే మాటలు, ఒక వ్యక్తికి ధైర్యం నూరిపోసే మాటలు, ఒక వ్యక్తిని పశ్చాత్తాపానికి నడిపించే మాటలు, మరి హృదయంలో నుండి దేవునికి భయంతో, భక్తితో పాపమును ఒప్పుకొని చేసే మాటలు మానవుడు పలకలేకపోతున్నాడు. దానికి కారణం లోకములో పాపము నిండుకొనినది. ఏ ఒక్కడు ఈ విధంగా న్యాయమును జరిగిస్తూ నమ్మకంగా ప్రయత్నిస్తూ ఉన్నవాడు ఒక్కడున్నట్లయితే ఆ పట్టణాన్ని ఆయన క్షమిస్తాను అంటున్నాడు. సత్యమును జరిగించడం, న్యాయమును జరిగించడం అంటే ఏంటంటే, ట్రూత్ ఈజ్ దట్ విచ్ ఈజ్ అపోజ్డ్ టు ఫాల్స్హుడ్. ఏదైతే అవాస్తవికమైన దానికి, అవాస్తవికమైనటువంటి అసత్యమైనటువంటి దానికి విరోధముగా ఏదైతే నిలబడి ఉంటుందో, ఏ వ్యక్తి అయితే నిలవబడతాడో ఆ వ్యక్తి సత్యమును జరిగించేవాడిగా ఉంటాడు. మరి
సామెతల గ్రంథం చూద్దామండి ఒకసారి 12వ అధ్యాయము 17-19 వచనాలు. సామెతలు 12వ అధ్యాయం. పాత నిబంధనలో కీర్తనల తర్వాత సామెతలు వస్తాయి. 12వ అధ్యాయం చూద్దాం. 15వ వచనంలో 17వ వచనం చూడండి. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, పూట సాక్షి మోసపు మాటలు చెప్పును. సత్యవాద ప్రియుడు, సత్యాన్ని తరపున వాదించేవాడు, సత్యమును ప్రేమించేవాడు, సత్యంతో నడుచుకునేవాడు, న్యాయం జరిగించే వ్యక్తి ఏం మాటలు మాట్లాడతాడట? చదవండి అదే ఒకసారి. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, పూట సాక్షి మోసపు మాటలు చెప్పును. ఈ సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకుతాడు. నీతి మరణం నుండి తప్పించేది, ఒక వ్యక్తిని ఆపదల నుంచి విడిపించేది, ఒక వ్యక్తికి హెచ్చరించేది, ఒక వ్యక్తిని బుద్ధి చెప్పేది, ఒక వ్యక్తికి సరైన మార్గంలో ఉపదేశించేది, శాశ్వత విలువలను అతనికి బోధించేది. అదే నీతి కలిగిన మాట. అంతేగాని పూట సాక్షి ఏదో లాభాన్ని అపేక్షించిన వాడు, ఏదో ప్రయోజనం పొందడానికి ఆశ పెట్టుకుని వాడు, నీకేం పర్వాలేదు బ్రదరు, అబ్బో నువ్వు ఎంత మంచోడు అని, అసలు నీలాంటి అవనస్తులు నాకు అసలు ఇంతవరకు కనపడలేదని